నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా పరిశోధనలు సాగాలి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు కాజీపేట దర్గా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన బూనీడు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలి ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ బోధన పరిశోధన విస్తరణలో పేరు ప్రఖ్యాతలు గాంచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు బాపట్ల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 54వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వర్చువల్ ఆన్లైన్లో ఆయన ప్రసంగిస్తూ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత చాకచక్యంగా దృఢంగా పరిష్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చెన్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లు గోల్డ్ మెడల్స్ అందజేశారు వర్సిటీ రిజిస్ట్రార్ జి రామారావు వ్యవసాయ కళాశాల డీన్లు జి రామచంద్రరావు జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు Meritorious Extension Scientific Awards, Dr. Meritorious Research Scientific Awards, Dr. L. Madhavi Lata, Senior Scientist, Genetics and Dr. K. Umadevi, Assistant Professor, Agricultural Economics. Ladies and gentlemen, it gives me an immense pleasure in welcoming you to this 54th annual convocation of the Acharya N.G. Ranga Agricultural University in this historic Bapatla Agriculture College campus. I feel privileged that I welcome the Chancellor of the University, Governor of throughout the globe. The such accomplishment of Acharya N.G. Ranga Agricultural University are commendable as many varieties of crops developed by the university are adopted at large scale and beyond the state boundaries. The university has remained front runner in addressing the challenges and needs of the country. ఈ నెల 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే కాజీపేట దర్గా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు ఉత్సవాల ఏర్పాట్ల కోసం కలెక్టరేట్లో హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా అన్ని దర్గాలలోకెల్లా కాజీపేట దర్గా ప్రపంచంలోనే 3వ అతిపెద్దదని అన్నారు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అన్ని మతాల వారు దర్గాలో దర్శనం చేసుకుంటారని అన్నారు దర్గా దర్శనం కోసం 50,000 మంది హాజరవుతారని వారి సౌకర్యార్థం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ కాజీపేట దర్గా ఉత్సవాల పీఠాధిపతి కూస్రు పాషా డిఆర్ఓ వాసుచంద్ర వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు
జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిగతా అధికారులు అందరికీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా ఇంకా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చాలా మంది ఇతర మతాలు బ్రహ్మాండంగా వచ్చినటువంటి భక్తులకు చలికాలం ఉంటే వేడిలో చేయడం, అదేవిధంగా అక్కడ శానిటేషన్ ఇతర అనేక ఏర్పాట్లు కూడా అన్ని మతాల వారు పాల్గొనడం. మొన్న వినాయక భజన సందర్భంలో మా ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా భక్తులు భజన పోతుంటే ఎంకేసి రాత్రులలో నీళ్ళ తీయటం, చల్లం తీయటం, ఛాయం తీయటం, ఈ యొక్క ప్రత్యేకత ఈ చారిత్రక మరి ఈ ప్రత్యేకతను మనం ఈ తీరుగానే బ్రహ్మాండంగా కొనసాగించాలని చెప్పి మీ అందరినీ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కార్మికుల సమ్మెకు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు. RG1 GM కార్యాలయం ముందు కార్మికుల ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలమని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలను చెల్లించడంతో పాటు GO22ను అమలు చేయాలన్నారు. కార్మికుల ఉద్యమం ఉధృతంగా మారకముందే యాజమాన్యం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సావో రేవో తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే సావటం లేకపోతే నిలబడటం. ఇక మళ్ళీ ఇంత ఐక్యతకి రాదు. ఈ ఐక్యతను మరింత ఐక్యతగా చూపించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ నుంచి కదిలిచ్చాగా జరగాలి. ఇవాళ కేటీఆర్ మంత్రికి వస్తారట. ఇవాళ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ మాటలు చర్చలన్నీ కూడా చర్చల దగ్గరికి పోవాలి. మనకు ఉన్నది ఎందుకు ఊడిందేంటి? ఇప్పుడు మీకన్నా మంచిగా పల్లెటూరులో పూజ చేసుకొని బతుకుతాను. అందరూ ఒకటి తాటిపైన ఉండడం, అందరూ ఒక్క తాటిపైన ఉంటే ఈ సమస్య అనేది అది కేంద్ర ప్రభుత్వం సమస్య కానీ, రాష్ట్ర ప్రభుత్వం సమస్య కానీ, సింగరేణి సమస్య కానీ ఇది తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఒక సంఘం ఓ రోజు పిలిపించి, ఒక నాయకుడు ఓ రకంగా చెప్పి ఇట్లా చెప్తే ఇది అయ్యేది కాదని మేము ఒకరు కూడా అనుకొని ఈసారి ఎట్టి పరిస్థితిలో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, ఈ జీవో అమలు అయ్యేంత వరకు విరమించేది లేదని మన దానికి నేను కూడా సంపూర్ణమైనటువంటి ఇలా ప్రభుత్వాలు కేంద్రంలో ఏ ప్రభుత్వం అని ఉండని ఎప్పుడైనా ఉండాలి, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అన్నా ఉండాలి. మరి మనకు హైపర్ కమిటీ వేతనాలని ఒక జీవో వచ్చింది. జీవోలు ప్రభుత్వాలు ఇవ్వాలి, అది ఒకటి అమలు కావాలని చెప్పింది. ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులది, యాజమాన్యంది. యాజమాన్యం మెడలు వంచి చేయించాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలది, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులది, ఇక్కడ కార్మికులది బాధ్యత. ఇవాళ సింగరేణిల పర్మనెంట్ లో అనేక యూనియన్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు కూడా మనకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంటుంది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని బూనీడు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటనను కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుకున్నారు.
గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చినా ఒప్పుకోకుండా ఇరు పార్టీ నాయకులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తెరాస, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా పరిస్థితిని అంచనా వేయడంలో పోలీసులు విఫలం చెందారు. అన్నాడు ఆల్రెడీ మ్యాప్ వచ్చింది కదా, ఇది మళ్ళీ మారవాలని ఇబ్బంది దాన్ని మనం ఇంకా ఎక్స్ట్రా ఆఫీస్ ఉంటారు పెట్టుకోగాలి. మారవాలంటే కష్టమైంది అంటే మనం అంతగానే జీవో వచ్చేసి ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే పెద్ద ఊరే హెల్త్ పిహెచ్సి సెంటర్ ఒకటి హెల్త్, ఎందుకంటే పెద్ద ఊరు కాబట్టి ఒక దవాఖానా, మండలానికి వచ్చే దవాఖానా, ఒక పోలీస్ స్టేషన్, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ 3 పెట్టామని అనుకున్నాం. సిఐకి చెప్పినాము ఆల్రెడీ బిల్డింగ్ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల వద్ద ర్యాలీ ముగింపు కార్యక్రమ వేదిక ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రజాప్రతినిధులు అధికారుల కోసం టెంట్ ఏర్పాటు చేశారు. కానీ సామాన్య ప్రజలు, విద్యార్థులు ఎండలో కూర్చొని ఇబ్బందుల పాలయ్యారు. ఏర్పాట్లలో అధికారుల తీరుపై జనం మండిపడ్డారు. కాగా ర్యాలీకి రాకపోతే డ్వాక్రా మహిళలకు 500 జరిమానా అని బెదిరించి సమావేశానికి అధికారులు తీసుకురావడంతో ముతోల్ ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు ధర్నాకు దిగారు. కొంచెం దూరం ఉండి తీసుకుంటే అర్థం ఉంటుంది. ఓకే उसी के बाद में जब 1928 में यहाँ पर हैदराबाद जो भारत को जोड़ा गया तो असली भारत यहाँ पे जन्म हुआ. అదేవిధంగా గ్యాస్ చెందినటువంటి ఏమన్నా దండ ఏమన్నా బైక్ రాకుండా ఏమన్నా ఫైన్ ఏమన్నా అన్నారా? కూర్చుండబెట్టింది అది పద్ధతి కాదు. మొత్తం ఉదయం మొత్తం వాళ్ళు గవర్నమెంట్ జీతాలు అంత అధికారులు అంత నీడ పట్టుకుంటారు. రాజకీయం ఎక్కడికి వెళ్ళొచ్చింది, స్వాతంత్రం ఎక్కడికి వెళ్ళొచ్చింది చెప్పండి. ఈ స్వాతంత్రం వచ్చి
లేదు. అందరు సభలు చెప్తున్నారు కరెక్టే, కానీ ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అమీర్పేటలోని కనకదుర్గమ్మ దేవాలయం నుండి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేయడమే కాకుండా మనకు రేపు కట్టేటువంటి సెక్రటరేట్ ఇంకా 3-4 మాసాలలో కంప్లీట్ అవుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి సచివాలయానికి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి పేరు పెట్టడం మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటు ఇదే పివి నరసింహారావు మార్గు దగ్గర దాని ఎదురుగానే అంబేద్కర్ విగ్రహాన్ని 124 అడుగుల విగ్రహాన్ని మరి ఈ జనవరి మాసంలోనే కంప్లీట్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అనగారినటువంటి అట్టడుగులున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల ర్యాలీ ఊరేగింపును మెహదీపట్నం ఎంపీ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్దనున్న మల్లెపల్లి ఎక్స్ రోడ్స్ నోబుల్ ట్యాక్స్ జంక్షన్ నుండి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. Gatherers here, I invite the Honorable Chief Guest, Sri Janab Jafar Hussain Mehraj साहब, यहाँ के MLA हैं और हमारे हैदराबाद डिवीजन के RDO
श्री वेंकटेश्वर साहब जो नोडल ऑफिसर है ये प्रोग्राम के, और हमारे एडिशनल जो इंचार्ज ऑफिसर है डिस्ट्रिक्ट ट्राइबल वेलफेयर ऑफिसर। रैली निकाली गई है जो हुकूमत तेलंगाना ने ऑर्गेनाइज किया है। ये रैली आसिफ नगर से होते हुए एमपी गार्डन पे ख़त्म होंगे। हज़ारों लोग यहाँ इस रैली में मौजूद हैं। मेरे साथ में आरडीओ हैदराबाद मौजूद है और एमएस प्रभाकर एमएलसी वो भी मौजूद थे, और हमारे पार्टी के तमाम कारपोरेटर्स, वर्कर्स, एक्टिव मेंबर्स, कॉलेज के बच्चे और तमाम लोग जीएचएमसी का स्टाफ सबके सब इस रैली में मौजूद है। बहुत बहुत शुक्रिया। साल से तिरंगा हमारे हाथ में लिए हुए, चाहे वो 15 अगस्त हो या रिपब्लिक डे 26 जनवरी हो, हमने तिरंगा हाथ में लेते हैं। मगर जो कई वर्षों तक बरसा बरस 60-62 साल जिसने तिरंगे को हाथ में नहीं लिया, तिरंगे का उन्होंने बाइकआउट किया, वैसे लोग आज कहते हैं कि तिरंगा हमारे हाथ में है। जंग लड़ने वाले कोई और है, मिठाई खाने वाले कोई और है। అనుమతి లేని కోర్సుల పేరిట నారాయణ విద్యా సంస్థలు సాగిస్తున్న ఫీజు దోపిడీని అరికట్టాలని, ఈ కోర్సులను రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఓబులేసు, ఏఐఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు నారాయణ విద్యా సంస్థల ఎదుట ఆందోళన చేశారు. స్థానిక సోమలదొడ్డి నారాయణ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి శాంతియుతంగా ధర్నా చేపట్టగా విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించారు. తమ కోసం ఆందోళన చేసిన విద్యార్థి నాయకుల పట్ల యాజమాన్య ప్రతినిధుల ప్రవర్తనను జీర్ణించుకోలేని స్థానిక విద్యార్థులు అసభ్య పదజాలంతో దూషించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫీజుల దోపిడీ అరికట్టే వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాలో సోములదొడ్డి పరిధిలో ఉన్నటువంటి నారాయణ కళాశాల ఎదుట ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనుమతి లేనటువంటి కోర్సులను నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి వాళ్ళ వేలాది లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటిని అనేక సార్లు ఎన్ఎస్యుఐ, ఏఐఎస్బి విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు నారాయణ కళాశాల యాజమాన్యానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి అనేక సార్లు మా యొక్క ఉద్యమం ద్వారా అనేక సార్లు వినతి పత్రాలు విన్నవించుకున్న ఇంతవరకు విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే నారాయణ కళాశాల యాజమాన్యం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మీరు అనుమతి లేనటువంటి కోర్సులను రద్దు చేయాలా, రద్దు చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ ని పాటించాలని చెప్పేసి ఇవాళ ఎన్ఎస్యుఐ, ఏఐఎస్బి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే విద్యార్థి సంఘాలుగా ఏదానికైనా సిద్ధపడడానికి ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ నారాయణ కళాశాల యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా కుప్పంలో 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశారని గ్రానైట్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కుప్పం నుండి 45,000 మంది బెంగళూరుకు పనుల నిమిత్తం వలసలు వెళ్లారని, చంద్రబాబు నిర్వాహకంతో గ్రానైట్ కార్మికులు బలవుతున్నారని ధ్వజమెత్తారు.
14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు అక్రమ గ్రానైట్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గ్రానైట్ కార్మికులపై కక్ష సాధింపు తగదని అన్నారు. మనకి ఇక్కడ ఎక్కడ మనం చంద్రబాబు ఇక్కడ ఉండే మొత్తం ప్రజలంతా 40 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన ఓట్లేస్తా ఉన్నాము. ఆయన ప్రజలు నామినేషన్ అయిపోయినా కూడా గెలిపిస్తా ఉన్నాము. ఇట్లా వండుకొని ఆయన నమ్ముకొని ఉన్నా కూడా ఆయన మొన్న ఇక్కడ లోకల్ లెవెల్లో యూనివర్సిటీ ఇంకోని ఇక్కడ ఇల్లీగల్గా జరుగుతుందని చెప్పేసి ఆయన తీసుకుపోయి ఎన్ని ఏళ్ళు ఆయన ప్రభుత్వం ఆయన సీఎం 14 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా 14 ఏళ్ళు సీఎంగా పరిపాలన చేసినప్పుడు కూడా ఇదే మాదిరి క్వారీలు జరుగుతూ ఉంది, లీగల్ క్వారీలు జరుగుతూ ఉంది. ఒకటో రెండో ఎవరో వాళ్ళు కూడా ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరు బయట వాళ్ళు చేసుకుంటారని మనకు అంత సంబంధం లేదని మా లీగల్ క్వారీలు అంతా పోయి ఈయన ఎప్పుడు 14 ఏళ్ళు సీఎం గారు పోయేసి ఒక క్వారీలో పోయి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అనేది ఇదంతా మంచిది కాదు. అదేవిధంగా మా మినిస్టర్ మహేష్ మినిస్టర్ గారిని పెద్దరెడ్డి గారిని గ్రానైట్ మాఫియా అనేది ఆయన కుప్పంలో గ్రానైట్ అనేది ఎవరు ఏం చేసుకుంటారు ఏమనేది కూడా ఆయన చూడడు. ఏమైనా ప్రజా సంక్షేమాలు జరుగుతా ఉందా వస్తా ప్రజలకు చేరుతా ఉందా అనే తెప్పిస్తే వేరే ఏది చేయడు, చూసుకోడు. ఆయన పైన మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చిన చాలా 30,000 మంది 40,000 మంది దాకా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ లేకుండా 8 నెలలుగా 9 నెలలుగా వర్క్ నిలిచిపోయింది కుప్పంలో. లారీ వాళ్ళు కానీ బిజినెస్ మెన్లు కానీ అందరికీ వచ్చేది ఇక్కడ చాలా ఇబ్బందులు. చంద్రబాబు నాయుడుకు ఈసారి మేము ఎలక్షన్లో సరైన గుణపాఠం నేర్పిస్తాం. పెద్దరెడ్డి గారిని నానా భాషను మాట్లాడేది ఇది సరైన పద్ధతి కాదు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేశామని ప్రగతిశీల యువజన సంఘం నాయకులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటలో భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో ఈ నెల 9 నుండి సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు చేసిన నిరవధిక సమ్మెకు పీవైఎల్ సంపూర్ణ మద్దతు చెప్తోందని అన్నారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకుడు ఆరుముల్ల తిరుపతి మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న లేబర్ కమిషనర్ ముందు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులను సింగరేణి యాజమాన్యానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించి వేధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకుడు సమ్మెట తిరుపతి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు మేరుగు చంద్రయ్య, దూలం సతీష్, నల్లతీగల రమేష్, నన్నె రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే జీవో 22ను వెంటనే జీవో 22ను వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని వెంటనే. కార్మికులు 9వ తారీఖు నుండి సమ్మెలో ఉంటున్నారు. వాళ్ళ న్యాయమైన సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం కేసీఆర్ గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. లేని ఎడల పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధంగా ఉన్నటువంటి ప్రగతిశీల యువజన సంఘం ఇతర యువజన సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయకముందే, ఈ సమ్మె ఉధృతం కాకముందే తగు చర్యలు తీసుకొని న్యాయమైన సమస్యల్ని పరిష్కరించి వాళ్లకు తగు న్యాయం చేయాలని చెప్పి సిపిఎంఎల్ ప్రగతిశీల యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రకటన హుకుం జారీ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా వాళ్లకు న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు దిశగా పరిశోధనలు సాగాలి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు. కాజీపేట దర్గా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన.
బూనీడు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలి. ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.